మార్కెట్కు వెళ్లి కిలో ఉల్లిపాయల రేటెంత అని అడిగితే కనీసం 30 రూపాయలకు తక్కువ రావంటారు. ఇంకొంచెం సూపర్ మార్కెట్కి వెళ్లి కిలో ఉల్లి రేటు చూస్తే కన్నీళ్లే వస్తాయి. ఎందుకంటే అక్కడ కనీసం 40 రూపాయలకు తక్కువ ఉండదు. కానీ ఆ ఉల్లి పంటను పండించే రైతన్నకు మార్కెట్లో కిలోకి ఎంతొస్తుందో తెలుసా? అక్షరాల 30 పైసలు మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. కర్నూలు, అనంతపురం, కడప మార్కెట్ యార్డులో ప్రస్తుతం కిలో ఉల్లి రైతుకు వస్తున్న రేటు కేవలం 30 పైసలు మాత్రమే. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక అన్నదాత ఆగమైతుండు. పండించిన పంటను పొలంలోనే వదిలేయక అలాగని మార్కెట్కు తెస్తే కనీసం ట్రాక్టర్ కిరాయి కూడా కట్టుకోలేక కన్నీరు పెట్టడం తప్ప ఇంకేముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నదాతలు దీంతో ఉల్లి పండించిన రైతు కుటుంబంలో కన్నీళ్లే తప్ప మరేముంటుంది అంటున్నారు. అవును, గత కొంతకాలంగా మార్కెట్లో రైతులకు కొంత ఊరటనిచ్చిన ఉల్లి పంట ఇప్పుడు వారి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. కర్నూలు మార్కెట్లో నిన్నటి వరకు క్వింటాలుకు బాగానే ధర పలికిన ఉల్లి ఇప్పుడు కిలో కేవలం 30 పైసలు మాత్రమే పలుకుతుంది. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతన్న తమ కంట కన్నీళ్లు తప్ప మరేమీ లేదంటున్నాడు. ఈ స్థాయి పతనం కావడం కర్నూలు మార్కెట్లో చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది అన్నదాతకు ఉల్లి దిగుబడి బాగానే వచ్చింది. దాంతో రైతుల ఇంట సంతోషం నిండింది. అయితే ఆ సంతోషం ఎంతో సమయం నిలవలేదు. పంటను నిల్వ చేసుకోవడానికి రైతన్నకు సదుపాయాలు లేకపోవడంతో ఉల్లి పంటను మార్కెట్కు తరలించారు. పంటను స్టోర్ చేసుకునే సదుపాయం లేకపోవడంతో రైతులంతా ఒకేసారి ఉల్లిని మార్కెట్కు తీసుకొచ్చారు. దాంతో ఉల్లి వ్యాపారులు వేలంలో పాల్గొనకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉల్లి రైతు దిగాలు పడిపోయాడు. ఇక ఉల్లి పంటను కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అన్నదాత గిలగిలా కొట్టుకున్నారు. వ్యాపారులు వేలంలో పాల్గొనకపోవడంతో రైతులు తెచ్చిన సరుకు మార్కెట్లో మిగిలిపోతుంది. దీంతో ఏం చేయాలో రైతుకు పాలుపోక అన్నదాత అంధకారంలో పడిపోయాడు. అయితే చాలా మంది రైతులు సరుకును తిరిగి ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక మార్కెట్లోనే వదిలేసి భరించలేని బాధ తప్ప హృదయంతో ఇంటికి కన్నీళ్లను పట్టుకెళ్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. చెప్పండి బస్వరాజ్. కర్నూలులో ఉల్లి రైతులు ఎవరిని తట్టి అడిగినా కూడా కంట కన్నీరే కనిపిస్తా ఉంది. ఎవరి ముఖంలో కూడా సంతోషం లేని పరిస్థితి. వేలకు వేలు లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంట దిగుబడులు తీసుకొచ్చి మార్కెట్కి తీసుకొస్తే విక్రయానికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక కనీసం కొనేవాడలు లేకుండా పరిస్థితి. అదేదో సామెత మాదిరి కొనబోతే కొరవి అమ్మబోతే అడివని చందంగా అదే రైతు పండించిన ఉల్లి మార్కెట్ సూపర్ మార్కెట్ లో 30 రూపాయలు 40 రూపాయలు కేజీ దొరుకుతా ఉంది. ఇదే రైతు మార్కెట్ యార్డులో విక్రయించబోతే కనీసం 30 పైసలు 10 పైసలు 40 పైసలు కూడా దొరకని పరిస్థితి. నిన్నటి రోజు 30 పైసలు ఏదైతే 30 రూపాయలు క్వింటాలు అమ్ముకున్నాడంటే రైతు యొక్క దయానీయ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 30 పైసలకు అమ్ముకున్న పరిస్థితి. అయితే ఏదైతే వ్యాపారులు అంటే రైతు యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని అంటే మురిగిన ఉల్లి అని ఇలా రకరకాలుగా పేర్లు పెడుతూ రైతు ఉల్లిని కష్టపడి లేదా ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే ఇక్కడ కొరణ పరిస్థితి. రోజులు రాత్రి పగులు దోమలకి నిద్రాహారాలు మాని రైతు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో అంటే చాలా మంది రైతులు ఇటు అమ్ముకోలేక పారబోసుకోలేక వదిలిపెట్టి వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అధికారులు కూడా చూసి చూడని తరం వ్యాపారుల యొక్క చేతి వాటం మూలంగా ఉల్లి రైతు ఏదైతే మూలిగా నెక్కపై తాటికాయ పడ్డట్టు ఇప్పటికే పీకల్లో తప్పులో కూరుకుపోయిన ఉల్లి రైతు మరింత దిగజారి మరింత అధ్వానంగా మారుతున్న పరిస్థితి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కూటమి ప్రభుత్వం ఏదైతే మార్కెట్ ద్వారా ఉల్లిని క్వింటాల్ 1200 చొప్పున కొంటామని మాట ఇచ్చింది. 15 రోజులైనా కూడా అతిగతి లేని పరిస్థితి. అంటే ఆరంభంలో కొంత టెండర్లో పాల్గొని కొంత అడవిడి చేసినా కూడా ఆ తర్వాత మార్కెట్ వాళ్ళు టెండర్లు కూడా పాల్గొనడం మానేశారు. వ్యాపారులే కొంటారు. వ్యాపారులు కొన్నాక వాళ్ళు ఏదైతే తక్కువ కొంటారో 700 500 అట్లా కొంటే దానికి మరింత కలిపి 1200 భర్తీ చేసి రైతు ఖాతాలో వేస్తామన్నమాట అని చెప్తున్న పరిస్థితి. ఈ రకంగా చెప్పడంలో అంటే మార్కెట్ యార్డ్లో అంటే కొంత డైలామా ఏర్పడి అటు వ్యాపారులు కొనలేక ఇటు మార్కెట్ వారు రాక అసలు మార్కెట్ రేపు కూడా సెలవిచ్చిన పరిస్థితి. ఇలా ఉల్లి కొనడానికి లేక రైతులు వస్తే అడవుడు అవుతుంది లేదా రద్దీ పెరుగుతుందని యాడు అనాలోచిత నిర్ణయాలతో ఉల్లి దిగుబడులు కూడా రాని పరిస్థితి. మరి మంత్రి టీజీ భరత్ మార్కెట్ యార్డ్ సందర్శించి హామీ ఇచ్చిన పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే రైతులకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. 1200 గిట్టుబాటు ధర అందిస్తా ఉంది. ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పారు. బట్ మార్కెట్ యార్డ్ లో రైతుల్ని ఏ రైతును తట్టినా కూడా
ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఏ రైతు అకౌంట్ లో పడలేదు. ఇలాగైతే ఆత్మహత్యలే శరణ్యం, ఇక చేసేది ఏమీ లేదు, లక్షలు పెట్టుబడి పెట్టుకున్నామని రైతులు ప్రతి రైతు కూడా వాపోతున్న పరిస్థితి. మరి మార్కెట్ యార్డ్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏం చేస్తా ఉంది? కనీసం మద్దతు ధర 2500 ఇస్తే గానీ ఉల్లి రైతు కోలుకునే పరిస్థితి లేదు, లేదా తల్లి పిల్లతో కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు, పీకల్లో తప్పుల్లో కూరుకుపోయాం. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, కూలీలు, మందు, ఎరువు మందులు ఇవి కూడా పెట్టిన ఖర్చులు రావట్లేదు, చేతి నుంచి ఎదురుపడుతూ ఉందని చాలా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే రైతు రాజు అనే ఒక మాటకి అర్థం లేకుండా పోతుంది. చాలా ప్రసంగాల్లో నేతలు కావచ్చు, ఇతరత్ర రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అంటున్నారు. కానీ ప్రస్తుతం మనం ఉల్లి రైతుల పరిస్థితులు తట్టితే వెన్నెముక పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రైతు కనీసం మీడియా ముందు కావచ్చు, లేదా పబ్లిక్ లో కావచ్చు, తన బాధలు చెప్పుకోవడానికి కూడా నోటిలో తడి లేని పరిస్థితి. మరి ఇలాంటి ఉల్లి రైతుని ప్రభుత్వం ఎందుకు కొంత ఉదాసీనంగా లేదా చూసి చూడని విధంగా ఉంటా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అయితే ప్రభుత్వం అనుకుంటే ఉల్లి రైతులను కాపాడొచ్చు. ప్రధానంగా ఏదైతే కర్నూలు కేంద్రంగా ఉల్లి రైతులు ఎక్కువ శాతం ఉల్లి పంటలు పండిస్తూ ఉంటారు. అంటే గత ఏడంతో పోలిస్తే ఈ ఏడు దిగుబడులు తక్కువ, అదేవిధంగా విస్తీర్ణం కూడా తక్కువే. అయినా కూడా ఇటీవల కురిసిన వర్షంతో కొంత ఉల్లి తడిసి మురిగిన నేపథ్యంలో కర్నూలు మార్కెట్ యార్డ్ లో వ్యాపారులు ఇది అదనుగా చూసుకొని సందట్లో సడేని అన్నట్లు వాళ్ళు కూడా అంటే మేలైన గడ్డను ఏరుకొని అంటే కొంత క్వాలిటీ తక్కువ ఉన్న ఉల్లిని అసలు చూడట్లేదు. రైతులు చెప్తున్న దాన్ని బట్టి ఉల్లి వ్యాపారులు ఉల్లిగడ్డను కాలితో తన్ని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము కన్నతల్లి భూమిని ఎంతో నమ్మి చెమట చిందించి పండించి తీసుకొస్తే ఇక్కడ అసలు వాళ్ళు తొక్కులాడుతున్న పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదని వాళ్ళు కన్నీరు కార్చడానికి కూడా నీరు లేదని చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా వినే వాళ్ళకి చాలా విషాదకరంగా ఉంది. బట్ కూటమి ప్రభుత్వం ఈ అంశంలో ఖచ్చితంగా అయితే ఉల్లి రైతుని ఆదుకోవాలి, మద్దతు ధర 2500 ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజ్.